హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ సిటీ నుంచి అభిషేక్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ సిటీ నుంచి అభిషేక్ గారు అయితే మనకి వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక సీతువా అని చెప్తున్నారండి. ఇది భీమవరం జాతి పుంజు చెప్తున్నారు. మంచి డబుల్ బాడీ గల, అలాగే మంచి క్వాలిటీ, మంచి ఆరోగ్యమైన పుంజుగా కూడా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే 22 నుంచి 23 మధ్యలో ఉంటుంది చెప్తున్నారండి. 22 to 23 బిలోగా దీని యొక్క హైట్ ఉంటుంది చెప్తున్నారు. అలాగే బరువు వచ్చేసి 3 kg చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 10 నెలల వయసు గల పట్టా పుంజుగా చెప్తున్నారు. 10 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఈ సీతో పుంజు యొక్క ఈ డబుల్ బాడీ సీతో పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 8,500 రూపాయలు చెప్తున్నానండి. 8,500 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు. 8,500 రూపాయలు. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ విజయవాడ సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. పుంజు మాత్రం లైవ్లో చాలా బాగుంటుంది చెప్తున్నారండి. ఫోటోలో వీడియోలో కాకుండా మీరు లైవ్లో వచ్చి చూసి తీసుకుంటేనే బాగుంటుంది చెప్తున్నారు. ఆ క్వాలిటీ దగ్గర ధర ఉందా లేదనేది మీరు కూడా చూసుకొని లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం అండి. మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదనేది మీరు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే మెయిన్ సిటీస్కి అయితే వేయచ్చు, కొద్దిగా దూరంగా లాంగ్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, అలాగే కొన్ని బస్ ఫెసిలిటీ లేని ఏరియాలకు కానీ పంపించడం జరగదు. కాబట్టి మీరే కనుక వారి అడ్రస్కి వెళ్తే మీరు డైరెక్ట్గా నచ్చి పుంజుని తీసుకుంటే కనుక మనతో పాటు పుంజు సేఫ్టీగా మన ఇంటికి వస్తుందండి. కాబట్టి మీరు వీలైనంత వరకు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. నేనైతే అభిషేక్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తానండి. మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి, డిస్కౌంట్ గురించి కానివ్వండి, మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని అలాగే మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.